ప్రేమైన దేవుని పెట్టారు. ఈరోజు దేవుడి మీద ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు దేవుని ప్రేమించావు, దేవుని ప్రార్థిస్తున్నావు, దేవుని మొరపెట్టుకుంటున్నావు, కొన్ని కార్యాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. అయితే గుర్తుపెట్టుకో, ఆ కార్యాలకి దేవుడి దృష్టిలో వాటి సమయాన్ని కూడా దేవుడు పెట్టారు. ఆ సమయం ఇచ్చినప్పుడే అది జరుగుతాయి. మీరు అనొచ్చు త్వరగా జరిగిపోవచ్చు కదండి. త్వరగా జరిగితే అంత ఆనందం మీకు కలగదు. దేవుడు పెట్టిన సమయంలో కార్యం జరిగితే మీకు మహా ఆనందం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని బైబిల్ గ్రంథంలో భక్తుల్ని అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్నిటికీ వాగ్దానం వస్తుంది. ఏమని వాగ్దానం అంటే, నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నీకు సంతానం ఇస్తానన్నారు. ఎప్పుడు పుట్టారో తెలుసా? ఆ సంతానము 25 years వెయిట్ చేసిన తర్వాత. కారణం ఏంటి? అబ్రహాం అనుకుంటుండొచ్చు 75కే పుట్టాలి, కానీ దేవుడు అనుకున్నారు 100కి పుట్టాలి. కారణం ఏంటి? దేవుని కార్యాలు వేరు, మన కార్యాలు వేరు, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన సమయాలు వేరు, ఆయన సమయాలు వేరు. అది గుర్తుపెట్టుకో, నీ సమయం నువ్వు అనుకున్నప్పుడు జరిగితే దానిలో ఆనందం ఉండదు, దానిలో సంతోషం ఉండదు.